మీకో చిన్న ప్రశ్న, కృష్ణుడి 7వ భార్య పేరేంటి? 7th వైఫ్. పోనీ కృష్ణుడి 6వ భార్య పేరేంటి? కృష్ణుడికి అష్టభార్యలు ఉన్నారు కదా, రుక్మిణీదేవి, సత్యభామాదేవి, జాంబవతీదేవి, కాళిందీదేవి, మిత్రవిందాదేవి. కాళిందీదేవి ఇంకా మిత్రవిందాదేవి కదా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. కృష్ణుడి 6వ భార్య ఇంకా 7వ భార్య ఎవరు, వారితో కృష్ణుడికి ఎలా వివాహం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. జన్మాష్టమి సందర్భంగా మొదలుపెట్టిన 30 రోజులు 30 కృష్ణ కథల సిరీస్కి స్వాగతం. కృష్ణుడి అత్త శృతకీర్తి గారి కూతురు పేరు భద్రాదేవి. ఆవిడ చాలా ప్రార్థన చేశారు కృష్ణుడితో ఆవిడ వివాహం జరగాలని చెప్పి. మనస్ఫూర్తిగా కృష్ణుడికి శరణాగతి అయితే ఆయన ఖచ్చితంగా భక్తుల కోరికలు తీరుస్తారు. అందుకే భద్రాదేవి తల్లిదండ్రులు కృష్ణుడిని ఆహ్వానించి వాళ్ళ కూతుర్నిచ్చి వివాహం చేశారు. భగవంతుడు భక్తుల హృదయంలో ఉన్న భక్తిని చూస్తాడు. మనం బయటికి అర్పించే వస్తువుల పట్ల కృష్ణుడికి పెద్దగా ఆసక్తి ఉండదు. ఒకవేళ భక్తుడికి ఏదైనా అనుమానాలుంటే తన ప్రతినిధి అయిన గురువు ద్వారా వాటిని నివారిస్తారు. కృష్ణుడి 7వ భార్య ఎవరు? నగ్నజిత్ అనే ఒక రాజు ఉండేవారు. ఆయన చాలా పెద్ద కృష్ణ భక్తుడు. ఆయన కుమార్తె పేరు నగ్నజితి. ఈయన తన కుమార్తెని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటారు. ఒకవేళ వేరే రాజులు కూడా నగ్నజిత్ కుమార్తెని వివాహం చేసుకుని ఇచ్చ తెలిపినా వాళ్ళని కాదనకూడదు అని అనుకుంటారు. అందుకే ఈయన ఏం చేస్తారంటే ఒక ప్రతిజ్ఞ చేస్తారు. ఎవరైతే ఒకే సమయంలో 7 అడవి ఎద్దుల్ని నియంత్రిస్తారో వారికి మాత్రమే నా కూతురు నుంచి వివాహం చేస్తాను అని. అలా చాలామంది రాజులు వస్తారు, వాళ్ళు ఎవరూ చేయలేకపోతారు. కానీ కృష్ణుడు ఎవరికి కనపడకుండా 7 రూపాలు తీసుకుంటారు. ఆ 7 రూపాల్లో ఎద్దుల్ని ఆ కొమ్ములతో పట్టుకుంటారు. కృష్ణుడు ఆ ఎద్దుల నాసిక రంధ్రాల నుంచి ఒకేసారి తాడు కట్టేసి అన్నిటిని నియంత్రిస్తాడనమాట. ఇలా కృష్ణుడు తన 7వ భార్య నగ్నజితిని వివాహం చేసుకుంటారు. రాధే రాధే.